అందరూ ఏ రోజుకప్పుడు లేదా తర్వాత రోజు వీడియోస్ పెట్టేస్తారు. నేనేమో 2-3 రోజులు గ్యాప్ తీసుకొని పెడతాను అనమాట. అదే మన ఛానల్ స్పెషాలిటీ. ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో. ఎప్పుడు పౌర్ణప్పుడు సాయంత్రమే వెళ్ళి దీపారాధన చేయడం అలవాటు అనమాట గుడిలో. ఈసారి ఎందుకనో మార్నింగ్ కుదిరింది. ఎందుకంటే ఆ రోజు నాకు ఆఫీస్ ఉందన్నమాట, ఈవినింగ్ షిఫ్ట్. అందుకని కుదరదని ఎర్లీ మార్నింగే వెళ్ళి 4:30 కల్లా దీపారాధన చేసేసుకున్నాము. ఈవినింగ్కి ఇలా వర్షం పడింది. అప్పుడు అనిపించింది మిస్ అయ్యేదాన్ని, ఇబ్బంది పడేదాన్ని పిల్లతో అని చెప్పి చేసి రావడమే మంచిదైందని చెప్పి. మనకి ఇన్స్టాగ్రామ్లో చెప్పాను కదా, ఎక్కువ తిండి బోర్లకి తిండి వీడియోసే వస్తాయని చెప్పి. అట్లా నాకు సింపుల్గా బూరెలు 2 నిమిషాలు చేసుకోవచ్చు అంటే, పౌర్ణమి రోజు పూర్ణాలు బూరెలు ఇంపార్టెంట్ అని అమ్మ చెప్తే మన ప్రాక్టీస్ చేద్దామని చెప్పి చేస్తే ఇట్లా వచ్చినాయి అనమాట. తర్వాత అమ్మ వచ్చి దాంట్లో చేర్పులు చేసి కొబ్బరి, బొంబాయి రవ్వ ఇవన్నీ కలిపి చేసింది అనమాట. ఒక మోస్తారుగా వచ్చినాయి. కొంచెం ప్లేస్ ఉంటుంది తులసమ్మని పెట్టుకొని అక్కడ పూజ అంతా చేసుకొని చంద్రునికి డైరెక్ట్గా చేసుకోవడానికి. కాకపోతే నేను తులసమ్మని పూజించట్లేదు అనమాట, కొన్నేళ్ల నుంచి మానేశాను, మాకు లేదు అని చెప్పి. సో అక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ ఉన్నా నాకు బల్లలు భయం ఉందన్నమాట. అందుకని ఇలా చిన్న పెట్టగోడ మీద అయితే ముగ్గేసుకొని గౌరీదేవికి చంద్రుడు వచ్చే టయానికల్లా దీపారాజన అయితే చేసేసుకొని హారతి ఇచ్చాను. బయటే కూర్చొని తింటూ ఉంటారు చాలామంది, నాకు అలా పాసిబుల్ లేకపోయినా ఇంట్లో కూర్చున్నాను అనమాట. ఈరోజు వెరైటీస్ ఏంటంటే పులిహోర, పొంగలి, గారె, బూర్లు, పూర్ణము, పప్పు, అమ్మేమో కంద ఫ్రై చేసుకొచ్చింది అనమాట. సింపుల్గా హాయిగా పీస్ఫుల్గా అయిపోయింది అనమాట ఆ రోజు ఫాస్టింగ్. వీడియో నచ్చితే ప్లీజ్